ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పూర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పోలీస్ బృందాలు క్లూస్ టీం రంగంలోకి దిగాయి. కిస్మత్పూర్ బ్రిడ్జి కింద ఘటన జరిగింది. మృతురాలి వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండొచ్చని అంచనా వేశారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పూర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం రేపింది. అత్యాచారం చేసి హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. పోలీసులు బృందాలు క్లూస్ టీం రంగంలోకి దిగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్నాం హైదరాబాద్ లోని రాజేంద్ర నగర్ పరిధిలోని కిస్మత్పూర్ లో మహిళ డెడ్ బాడీ కలకలం రేపిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది అక్కడ? ఎస్ సోనీ, మనం చూసుకుంటే హైదరాబాద్ రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో మహిళ డెడ్ బాడీ మొత్తం కలకలం సృష్టిస్తుందనే చెప్పాలి. అయితే గుర్తు తెలియని మహిళను హత్య చేసి ఆ దుండగులు ఇక్కడ పారవేశారనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా కూడా అయితే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మృతదేహంపై బట్టలు లేకపోవడంతో అండ్ అయితే మర్డర్ చేసి ఉంటారు అని కూడా చేస్తున్నారు. అత్యాచార యత్నం చేసిన తర్వాత మర్డర్ చేశారా లేదంటే ఎక్కడైనా చంపేసి ఇక్కడ తీసుకొని వచ్చేసి పడేశారా అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అదేవిధంగా అయితే రంగంలోకి మొత్తం కూడా క్లూస్ టీం సాయంతో ఆ పోలీసులు రంగంలోకి దిగారు. క్లూస్ మొత్తం త్వరగా సేకరిస్తున్నారు. అయితే కిస్మత్పూర్ బ్రిడ్జి కిందికి మహిళలను తీసుకొని వెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసినట్లుగా కూడా ఇక పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. కేసు నమోదు చేసినటువంటి పోలీసులు రాజేంద్ర నగర్ పోలీసులు మొత్తం త్వరగా ఈ కేసుకు సంబంధించి పూర్తి ఆ వివరాలను అయితే మొత్తం త్వరగా కూడా అయితే కూపీ లాగుతున్నట్టుగా తెలుస్తుంది. స్థానిక పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఎవరెవరు వచ్చారు, ఇక్కడ ఎవరు తీసుకొని వచ్చారు, ఈ యొక్క హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణం లోపల పోలీసులు అయితే ఆ దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. 20 నుంచి 30 అయితే వయసు ఉన్న మహిళగా పోలీసులు గుర్తించి ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా ఇంకా ఆ వివరాలు తెలియాల్సి ఉంది. సోని, ప్రవీణ్, ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసే ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్, అయితే మహిళా మృతదేహం ఇంకా గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పోలీసులు క్లూస్ గిట అయితే సేకరించారు. సమీపంలో ఉన్నటువంటి ఏవైతే అయితే మొత్తం కూడా సమీపంలో రూరల్ లో ఉండేటటువంటి పోలీస్ స్టేషన్స్ కూడా అన్నిటికీ సమాచారం అందించారు. ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లో ఆ మహిళ మిస్సింగ్ కేసులు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ క్లూస్ ని కూడా సేకరిస్తున్నారు. అయితే 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండేటటువంటి యువతి కాబట్టి అయితే ఎక్కడెక్కడ ఈ యువతి అయితే తెలంగాణ రాష్ట్రానికి చెందిందేనా, ఇదే జిల్లాకు చెందిందా లేదంటే ఇతర రాష్ట్రాల నుండి ఏవైనా తీసుకొని వచ్చారా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా ఏవైనా ఫిర్యాదులు వచ్చాయేమో అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.